ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీలో స్వచ్ఛమైనటువంటి నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యిని ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో వివాదం మొదలైంది. దీని మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. టీటీడీ ఈవో శ్యామలరావు కూడా మాట్లాడారు. చంద్రబాబు తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నెయ్యి నాణ్యత మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. జూన్ 16న టీటీడీ ఈవోగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సిబ్బంది నుంచి సమాచారం సేకరించగా నెయ్యి నాణ్యత బాలేదని వాళ్ళు చెప్పారని శ్యామలరావు తెలిపారు. మరోవైపు జూన్, జూలైలో టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ఆ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెన్నైకి చెందినటువంటి ఏఆర్ డైరీ తెలిపింది. 100 రోజుల యొక్క పాలనా వైఫల్యాల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం చంద్రబాబు తిరుమలలో కల్తీ నెయ్యి ఆరోపణ చేస్తున్నారని జగన్ అన్నారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకోవచ్చిన ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరు. కల్తీ నెయ్యి అన్నది దుర్మార్గమైన ఆలోచన, కట్టుకథ. ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎవరైనా చేస్తారా? లడ్డూ తయారీకి నాసిరకం ఉత్పత్తులు నెయ్యికి బదులు జంతువులకు ఉపయోగించారని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట్లాడడం, అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరైనదేనా అని జగన్ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తిరుమల ఆలయాన్ని బస్సు పట్టిస్తున్నారని, దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తారని జగన్ అన్నారు. వైవి సుబ్బారెడ్డికి 40 సార్లు అయ్యప్పమాల వేసుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవి చేపట్టదగ్గ అర్హత ఆయన కాక మరెవరికి ఉంటుంది? నెయ్యి సరఫరాల కోసం ప్రతి 6 నెలలకోసారి ఆన్లైన్ లో టెండర్లు పిలుస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న టెండర్లను ఓకే చేస్తారు. ఎవరు నెయ్యి సరఫరా చేసినా ట్యాంకర్ తో పాటు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ ల్యాబ్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి నాణ్యతకు సంబంధించిన సర్టిఫికేట్ తీసుకురావాలని, ఆ తర్వాత టీటీడీ ఆ ట్యాంకర్ నుంచి 3 శాంపుళ్లు తీసుకుని పరీక్షలకు పంపిస్తుంది. ఆ 3 టెస్టుల్లో పాస్ అయిన తర్వాత నెయ్యి ఇతర ఉత్పత్తులను ఉపయోగించడానికి టీటీడీ అనుమతిస్తుంది. లేదంటే ఆ నెయ్యి ట్యాంకర్ కూడా వెళ్ళదు. దాన్ని వెనక్కి పంపించేస్తారు. ఇంత ప్రక్రియ ఉన్నప్పుడు కల్తీ నెయ్యి వాడారని, జంతువుల కొవ్వు ఉందని రకరకాల ఆరోపణలు చెప్పడం న్యాయమేనా అని జగన్ అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2014, 19 మధ్య నెయ్యి నాణ్యతగా లేకపోవడంతో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు. వైసీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించారు. నాణ్యతను పరిశీలించే ప్రక్రియ టీటీడీ దగ్గర ఎంత పటిష్టంగా ఉంటే నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని, అలా తయారైన లడ్డూలను భక్తులు తినేసి చంద్రబాబు చెప్పడం దారుణం అని జగన్ అన్నారు. నెయ్యి ట్యాంకర్ శాంపుల్ తీసుకుంది జూలై 12 అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? నాణ్యత లేదని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు జూలై 23 నివేదిక ఇచ్చింది. నుంచి చంద్రబాబు ఏం చేస్తున్నారు? 2 నెలలుగా టీటీడీ స్పందించకుండా టీటీడీకి సంబంధించినటువంటి ఆఫీస్ లో ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు అని జగన్ ఆరోపించారు. నెయ్యి సరఫరా చేసే బాధ్యతను ఉద్దేశపూర్వకంగానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని సంస్థకు ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కొన్నేళ్లు నందిని నెయ్యి అసలు సరఫరాయే కాలేదని జగన్ తెలిపారు. తిరుమల లడ్డు తయారీకి వాడే నాణ్యత మీద జరుగుతున్న వివాదం మీద కూడా టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు.